ఈ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే గాలనే కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హరే హూలా లా కూడా వచ్చేసారు కాబట్టి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి పంచ్ పటాకాలో ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో పొంగిపోతారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఊగిపోతారు. శ్రీముఖి రోజు రోజుకి ఎంత బక్కగైతురో తెలుసా? పొంగిపోతారు. అడ్డమైన యాంకరింగ్ నువ్వును. అదే ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మీరే చెప్పాలి ఆన్సర్స్. కమాన్. ప్రభాస్ లాంటి ఎక్స్పెక్ట్ చేస్తే రవి లాంటి వచ్చి ప్రపోజ్ చేస్తే ప్రభాస్ లాంటి మొగుడిని ఎక్స్పెక్ట్ చేస్తుంటే రవి లాంటి మొగుడు అదే పొంగిపోవడం లేదు, ఊగిపోవడం. ఊగిపోవడం మరి పొంగిపోవడం పేరెంట్సే ప్రభాస్ లాంటి తీసుకొచ్చి అమ్మ వీడిని పెళ్లి చేసుకో అమ్మా అంటే అంతకన్నా పొంగిపోవడం ఏమి లేదు. నెక్స్ట్ నీ నవ్వు చాలా బాగుంది అంటే పొంగిపోతారు, నీ నవ్వు చాలా వికారంగా ఉంది అంటే ఊగిపోతారు. వికారంగా ఉంది అంటనా? అంటే నవ్వు చాలా వికారంగా ఉంది అంటే వికారాబాద్ లో ఉన్నప్పుడు అలా చెప్పాము. సూపర్. నెక్స్ట్ హీరోయిన్ లా ఉన్నావంటే పొంగిపోతారు, అదే శ్రీముఖిలా ఉన్నావంటే ఊగిపోతారు. నువ్వు శ్రీముఖిలా ఉన్నావు అంటే ఊగిపోతా. నెక్స్ట్ మీరు మూవీస్ లో ఎందుకు ట్రై చేయట్లేదు అంటే సంతోషపడతారు. మీతో మూవీ తీస్తే డైరెక్టర్ సంకనాకి పోతాడు అంటే ఎలా మారుతారండి ఆ భాష? సంకనాగిపోతారు, అది నాకపోతారని. లిటరలీ రమ్య ఒక్కసారి సంకనా ఆ ఇమేజ్ ఊహించుకో ఒక్కసారి. కానీ ఆన్సర్ బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరైనా అబ్బాయి నీ డ్రెస్ బాగుంది అంటే పొంగిపోతాం, బట్ అది నీకు సూట్ అవ్వలేదు అంటే కుంగిపోతాం. డ్రెస్ ఎంత బాగుంది తెలుసా రవి నీకు? అవునా? నాది కాదు, మా డాడీది. నెక్స్ట్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా స్మార్ట్ గా ఉన్నావు అంటే పొంగిపోతారు. నేను పక్క నుండి నా ఫ్రెండ్ ని తను ఇంకా చాలా స్మార్ట్ గా ఉంది, స్లిమ్ గా అలా ఉంది అంటే ఊగిపోతారు. పక్కోళ్ళని పొగిడితే మీకు నచ్చదుగా. నెక్స్ట్ నీ బుగ్గ మీద డింపుల్ బాగుంది అంటే పొంగిపోతాను, అదే నీ బుగ్గ మీద పింపుల్ ఉంది అంటే ఊగిపోతాను. బట్ కీర్తన, ద వే యూ టోల్డ్ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అబ్బా ఆ చెప్పడం కూడా రవి. అమ్మాయిలు ఏ విషయంలో పొంగిపోతారు, ఏ విషయంలో యాక్చువల్ గా అమ్మాయిలు. ద సెకండ్ టాపిక్ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే మేకప్ వేసుకోవడం కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే తాలిబొట్టు క్యారీ చేయాలి. తాలిబొట్టు ఎవరు? హస్బెండ్ క్యారీ చేయాలా, వైఫ్ క్యారీ చేయాలా? పంతులు తెచ్చుకోవాలి. ఎవరు పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు క్యారీ చేసుకోవాలి. ఓకే, నీది ఎంత వరకు వచ్చింది? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏం స్టార్ట్ అవ్వాలి? పెళ్ళా? ప్రేమ. ప్రేమ స్టార్ట్ అవ్వలేదా? మంచి హైట్ ఇలాంటి వాళ్ళ కోసం చూస్తాం. నెక్స్ట్ లేచిపోతా అని బెదిరివ్వాలి. ఏందిరా ఏందిరా ఏందిరా? ఇంట్లోనా? ఇంట్లో బెదిరించాలి. మేమిద్దరం మీ మమ్మీ డాడీ ఏది మా ఇద్దరిని బెదిరించి చూద్దాం. నీ కొత్త అబ్బాయిని చూసాం సత్తనని, వాడిని పెళ్లి చేసుకోవాలి. లేదు, నాకు పెళ్లి చేయకపోతే నేను లేచిపోతాను. పెళ్లి చేస్తామని అంటున్నాం కదా, సత్తన నుంచి చేస్తున్నాం అంటున్నా కదా. రచ్చ రవితో తిరగడం ఆపే నువ్వు. ఎందుకు నచ్చిండే నాకు అర్థం కాదు. ప్రేమ చూడాలి. ఏం చూడాలి? ప్రేమ మనసు. మనసు ఏడ చూసినావు నువ్వు అది? నెక్స్ట్ హాయ్, ఐఎమ్ ఆదిత్య. ఆదిత్యానా? మీది ఉమెన్స్ కాలేజ్ గా?
మరి ఆదిత్య ఎట్లొచ్చినావురా ఆ కాలేజ్కి ఎట్లా పోయినవురా అరే జుట్టు ఎట్లా పెరిగిందిరా నీకు అట్లా అరే నువ్వు కూడా ఆడోళ్ళగా పోలికలే వేసింది ప్రేమ పెళ్లి దాకా వెళ్ళాలంటే నిజాలు అస్సలు చెప్పకూడదు. అబ్బచ్చా పూర్తి పేరేంటి? ఆదిత్య. ఊర్నాయనో. నెక్స్ట్ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే వాడు మొగాడై ఉండాలి. నెక్స్ట్ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళాలంటే అత్తగారి ముందు వినయంగా ఉండాలి. పెళ్లి కాకముందే అత్తగారు అంటున్నావంటే నువ్వు ఎంత వినయంగా ఉన్నావు మాకు తెలిసిపోతుందిలే. ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ లో ఉందో చూసుకో. అంటే ఉంది, ఎవరో ఉన్నారు. నెక్స్ట్ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెదిరించాలి బాయ్ ఫ్రెండ్ ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాయ్ ఫ్రెండ్ అనుకో ఇప్పుడు ఎలా బెదిరిస్తావు? కోపంగా నవ్వు తీసేయి. నువ్వు ఇప్పుడు శృతి హాసన్ రెడీ. మన ప్రేమ ఎంతవరకు ఆపేయాల్సి వస్తుంది? పెళ్లి చేసుకోలేనేమో నేను. నువ్వు చేసుకుంటావా లేదా నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు వాళ్ళని చేసుకోమంటావా? మా ఇంట్లో మా నాన్న కట్నం వెనకాల పడుతున్నాడు. నేను చేసుకోలేను ప్లీజ్. ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపో. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను. మా నాన్న చూసే కాస్ట్ వేరు, మీ కాస్ట్ వేరు. ప్లీజ్ మన ఇద్దరి వల్ల కాదు. కాస్ట్ వేరు అయినప్పుడు మన ఎందుకు లవ్ చేసావు నువ్వు? ముందే ఒప్పుకున్నాం కదా మనం ట్రై చేద్దాం, కానీ పెళ్లి వరకు వెళ్తా లేదో తెలియదు. అందుకే లెట్స్ స్టాప్ ఇట్. నువ్వు నాతో దిగిన ఫొటోస్ అన్ని ఫేస్బుక్ లో అన్నిట్లో పోస్ట్ చేస్తాను. అంటే సెలబ్రిటీని నాశనం చేయాలంటే ఫోటోలు ఉన్నాయి ఫేస్బుక్ లో పెడతా. అబ్బా చాలు ఇక్కడ కావాల్సింది అదే కదరా. నెక్స్ట్ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే బాయ్ ఫ్రెండ్ ని పెళ్లికి ముందు వరకు షాపింగ్ తీసుకెళ్ళాలి. రచ్చా ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రేమ పెళ్లి దాకా ఇంతటితో పంచ్ పటాకా ఫినిష్ అయిపోయింది. మరి మా కామెడీ కింగ్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పటాస్ ఫుల్ టు బిందాస్. అప్పట్లో ప్రేమలు ఇప్పట్లో ప్రేమలు ఎలా ఉన్నాయి అంటూ లవ్ వేరియేషన్స్ చెప్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చా రవి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. సో కంటెంట్ లోకి వెళ్తే ఒకప్పుడు ప్రేమలకు ఇప్పుడు ప్రేమలో డిఫరెన్స్ చూపడానికి చేయొచ్చు. ఒకప్పుడు రవి గారి మీద ప్రేమ పుడితే ఒక బైక్ వేసుకొని బైక్ మీద పోయి హాయ్ రవి ఏంట్రా ఎటొచ్చావు బాగున్నావా అంటే ఎటొచ్చావు అని అడుగుతా కూడా జస్ట్ గుర్తుకొచ్చావు నేను వచ్చేసిన అని చెప్పేది. కానీ ఇప్పుడు ప్రేమలు వాట్సాప్ లో హాయ్ రా, వేర్ ఆర్ యు రా, ఎప్పుడు కలుద్దాం రా, కాలేజీకి వెళ్తున్నారా, ఒకవేళ కాలేజీకి ఒకటే రూట్ లో వెళ్ళాలి, సరే నేను ఇట్లకి వెళ్ళేస్తాను అట్లకి వెళ్ళరా. ప్రేమ ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే నేను రియల్ గా నేను లైఫ్ లో చూశాను సత్యన్న. ఫ్రెండ్షిప్ కోసం ఉద్యోగాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అరే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ విడిపోతుంది, నేను ఆ డిపార్ట్మెంట్ పోతే ఈ డిపార్ట్మెంట్ వీడు వేరైతే మేమిద్దరం కలిసి ఉంటామని ఉద్యోగాలను సాక్రిఫైస్ చేసిన వాళ్ళని చూశాను. ఇలా ఫ్రెండ్షిప్ కోసము ఒక ప్రేమను కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు త్యాగం చేస్తారు ఫ్రెండ్స్ నే ఒక అమ్మాయి కోసం, ఒక మొబైల్ కోసం, ఒక పెగ్గు కోసం. ఒకప్పుడు ప్రేమ రవణ ప్రేమ కోసం ఎల్లమ్మ అని రాయించుకుంటాడు ఇక్కడ, లేకపోతే మంగ లచ్చి. మీరు నిజంగా లవ్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర పోయి అడుగుల్ని, అమ్మాయిలు మీరు ప్రేమించింది నిజమైతే ఒక్క బాయ్ ఫ్రెండ్ పేరు పచ్చబొట్టుగా మీరు పొడిపించుకొని చూస్తాం. అరే రే రే అట్లంటే పెళ్ళైన తర్వాత మొగుళ్ళు చూస్తే మరి కొడతారు. ఇక అదే అంటే పెళ్లి చేసుకోరా వీళ్ళు. ఒకప్పుడు మీ అమ్మ నాన్న ప్రేమ చూడండి ఎలా ఉండేది. ప్రేమిస్తే భర్త కోసం వెయిట్ చేసేది ఒక ఆడోళ్ళు, ఆఫీస్ పోయి వచ్చే భర్త కోసం వెయిట్ చేసేది. పూలు పెట్టుకొని అన్ని పనులు కంప్లీట్ చేసి నేను ఇంకా రాలే వస్తానడు ఇంకా రాలే. అప్పటికి పక్కలు ఉంటారు కదా చెడగొట్టేటోళ్ళు, పోసేలేదా మాట్లాడుకుందామంటారు. మా ఆయన ఇలా బయటికి తీసుకుపోతున్నాడు కానీ మా ఆయన వస్తాడు. ఇట్లా వెయిట్ చేసే ఆడోళ్ళు ఇప్పుడు వెయిట్ చేసి ఒక్క ఆడది చూపెట్టన్న, ఒక్కది కూడా వెయిట్ చేద్దు. భర్త వస్తాడు ఆఫీస్ నుంచి, వాడు వచ్చి స్నానం చేసి వచ్చి లుంగి కట్టుకొని వచ్చి పక్క కూర్చుంటాడు, దాంతో పాటు సీరియల్ చూసుకుంటా. బ్రేక్ టైంలో టక్కున ఇటు చూస్తుంది. ఎప్పుడు వచ్చినావు నేను అసలే చూలే, ఎట్లా చూస్తావే, మొగుని చూసే టైంలో సీరియల్ చూడబడుతుంది. అవునా కదా? ఇది అవునా కాదనేది పోరగాని బయట చూసిన వాళ్ళు చెప్తారు. ప్రేమ ఉన్నది. ఒకప్పుడు భర్త కోసం భార్య వెయిట్ చేస్తుంది, ఇప్పుడు వెయిట్ చేస్తారు భర్తలు
ఇది షాపింగ్ పోయింది ఎప్పుడు వస్తుందని వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది ఇంకో అర్ధ గంట పడుతుంది ఈ లోపు తిని పండుకో. అవునైతే సపోర్ట్లు కొట్టిలు మొగోళ్ళు, గ్యాలరీలో ముగ్గురే చప్పట్లు పట్టుకుంటారు. మీకు కనపడే ఈ ముగ్గురే కనపడతారు, టీవీ వెనకాల 3 కోట్ల మంది ఆల్రెడీ కొట్టిలు. ప్రేమించాల్సిన మనుషులను ప్రేమించకుండా వస్తువులను ప్రేమిస్తున్నారు. వస్తువు మీద ఉన్నంత ప్రేమ మనుషుల మీద లేదు. కానీ ఎప్పటికైనా ఒకటే ఒక ప్రేమ నిజాయితీగా ఉన్నది, అది మాత్రమే ఉంటది, అది అమ్మ ప్రేమ. అమ్మ కడుపు చూస్తుంది, పిల్లం జేబు చూస్తుంది, ప్రేసు పర్సు వేటు చూస్తుంది. మరి మా రచ్చరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారో? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ లో ఉండే వేరియేషన్స్ చూపించి. ఫోన్ల విషయంలో ఒకప్పటి ఫోన్ ఎలా ఉండాలంటే ఇంత సైజు, ఇదొక పీస్ ఇక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి అంటే అది ట్రంక్ కాల్ సిస్టమ్. ఇలా కొట్టేది, ఒక రౌండ్ తిరిగేసి ఏరు తిరిగేస్తే ఒక 4 నెంబర్లు అందరికి గుర్తుండేది. అప్పుడు ఎలా ఉండేదంటే, రవి హైదరాబాద్ నుంచి మీ అత్త ఫోను లైన్ ఉన్నది, తొందరరా 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 అని ఈ రేంజ్ లో పిలిచేది. వాళ్ళు కూడా లైన్లో ఉండేది. మనం కూడా ఆ టైంలో అన్నం తింటానమో, బాత్రూమ్ ఉంటానేమో, సగం లుంగి కట్టుకున్నామో, అదంతా పక్కన అయ్యో మా అత్తరా హైదరాబాదా అని పోయి అత్త బాగున్నావా, మేమందరం మంచిగానే ఉన్నాం, అందరం మంచిగానే ఉన్నారు కదా, ఉంటానా, వాళ్ళకి పైసలు పడతాయని మనకు పైసలు పడతాయని వాళ్ళు తొందరగా మాట్లాడుకొని ప్రేమలు కంప్లీట్ చేసేది. తర్వాత సైజుకి వచ్చింది ఈ ట్రంకాల్ సిస్టమ్ పోయి నెక్స్ట్ ల్యాండ్ ఫోన్ సిస్టమ్ వచ్చింది. ఇంటింటికి ల్యాండ్ ఫోన్. అప్పుడు ఫోన్ మోగేది, లేకపోతే మనమే టైం పాస్ కూకొని పెద్ద అత్తకి చేద్దామా, చిన్న అత్తకి చేద్దామా, సీముకి అత్తకి చేద్దాం అని గుర్తు చేసుకొని నెంబర్ కొట్టారు. ఆ తర్వాత ల్యాండ్ ఫోన్ సిస్టమ్ మారిపోయి మొబైల్ సిస్టమ్ వచ్చింది. ఇన్కమింగ్ పైసలు ₹1.5 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ₹3. ఆ టైంలో ఎవడో టైం పాస్ చేసేది. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నారవన్నా, ఎవడో ఫోన్ చేసేది, ఇది ఏ కాలో ఏ సినిమా కాలో అని చెప్పేసి నేను టక్కున ఎత్తగానే రవిగా హైదరాబాద్ పోయినావు కదా, ఎట్టున్నారు ఫోన్ చేసి, అంతే బాగున్నావా, నేను టైం పాస్ చేసిన పెట్టే అని పెట్టేది. ఆ తర్వాతకి వచ్చేసరికి ఇన్కమింగ్ ఫ్రీ వచ్చేసింది. అప్పుడు ఎవరికైనా ఊకే అందరికి నెంబర్ ఇచ్చేది, ఎవడు కూడా ఫోన్ చేస్తలేడని. చెయ్యి అప్పుడప్పుడు ఖాళీగానే ఉన్నా. వాడు కూడా ఫోన్ చేసేది ఎక్కడ, ఫ్రీ ఫోన్లు, ఏది గవర్నమెంట్ ఆఫీసులలో ఫోన్లు ఉంటాయి అక్కడ, లేదా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉంటాయి. టకటకపడి బాత్రూమ్ పోయినప్పుడు వీటి నెంబర్ కొట్టి, రవి బాగున్నావారా, ఫ్రెండ్ ఇంటికి వచ్చి నన్ను ఫోన్ చేసిన, అంత బాగా కదా, ఓకే ఉంటాను బాయ్ పెట్టేసి. తర్వాతకి వచ్చే వరకు మొబైల్స్. ఈ మొబైల్ వచ్చినాక రవణ అప్పుడు 10 ఇంట్లోకి ఒక ఫోన్, ఇప్పుడు ఒకే ఇంట్లో 10 ఫోన్లు. రవి నీ ఫోన్ చేసిన ఎందుకు ఎత్తది అంటే, నువ్వు ఏ మొబైల్కి చేసినావో, ఏ నెట్వర్క్ చేసినావో, బిఎస్ఎన్ఎల్ నా దగ్గర ఉన్నది, ఎయిర్టెల్ నా దగ్గర లేదు. ఇట్లాంటి ఒక నెట్వర్క్ల పేరు చెప్పుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. రవణ ఇప్పుడు అంతవరకు సిస్టమ్ ఓకే, మెసేజ్ పేజర్లు వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది. ఐఫోన్ వచ్చేదాక షేరింగ్ సెకండ్ ఇచ్చేది తక్కువైపోయింది, షేరింగ్ చేసుకుంటే ఎక్కువైపోయింది. ఏ మొబైల్ పెడుతున్నావు, ఏ యాప్ పడుతున్నావు, ఆ యాప్ నీ దగ్గర ఉందా, నా యాప్ దగ్గర ఉంది, డౌన్లోడ్ చేసుకో, షేర్ ఇట్ ఓపెన్ చేయి, కొట్టి పడేస్తా, జబ్బకని కొట్టి పడేస్తాడు. బ్రహ్మదేవుడు మగవాళ్ళకి అన్యాయం చేశాడంట. అన్యాయాలు ఏంటో తెలుసుకుందాం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ఫిడేల్ పని. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఏంది చెప్పండి, ఆడవాళ్ళ మాట నమ్మాలా, మగవాళ్ళ మాట నమ్మాలా? ఒక మాట చెప్పండి, ఆడవాళ్ళని మగవాళ్ళు దొక్కేస్తున్నారా, మగవాళ్ళని ఆడవాళ్ళు దొక్కేస్తున్నారా? రే ఈ సమాజంలో ఆడది మగాడిని దొక్కేస్తుంది, మగాడు కూడా మగాడిని దొక్కేస్తున్నాడు రా. నేను అంతా చెప్పిన తర్వాత అమ్మాయిలు దొక్కేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు దొక్కేస్తున్నారు, అబ్బాయిలు అబ్బాయిలు దొక్కేస్తున్నారు చెప్పండి, ఓకేనా? నేను ఏమంటానంటే అబ్బాయిలనే తొక్కేస్తున్నారు అంట, నిజం, ప్రామిస్. అందరు అమ్మాయిలు ఏమంటారు అంటే అమ్మాయిలు తొక్కేస్తున్నారు, అమ్మాయిలు తొక్కేస్తున్నారు అంటారు. ఒకప్పుడు పెద్ద అని చెప్పిండు, ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వతంత్రాన్ని, అమ్మాయిలు తిరుగుతున్నారు, అబ్బాయిలు తిరుగుతున్నారు ఎక్కడన్నా. వీళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నారా, వీళ్ళు కూడా మనలానే జీన్స్ ప్యాంటు, టీ షర్ట్, షర్ట్ వేసుకొని బైకులు నడిపిస్తున్నారు. వీళ్ళని చూసే అబ్బాయి తిరుగుతున్నాడు అంటారు, కానీ అది తిరిగేది అమ్మాయి. ఫస్ట్ బ్రహ్మదేవుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తయారు చేస్తారు, అక్కడ నుంచి తొక్కేయడం స్టార్ట్ అయింది. అర్థమైందా? ఫస్ట్ బ్రహ్మదేవుడు ఆడవాళ్ళ బొమ్మ తయారు చేస్తున్నాడు. ఆడవాళ్ళ బొమ్మ తయారు చేసినప్పుడు చాలా అందంగా పిండి తీసుకుంటాడు. ఇలా పిండి తీసుకొని మంచిగా తయారు చేస్తాడు. ఏది ఫస్ట్ అమ్మాయి బొమ్మ, అందమైన బొమ్మ, ముఖం, అందమైన ముక్కు, చూడు అందంగా, ఎంత అందంగా ఉన్నారు అబ్బా. ఆమె ముక్కు చూడు ఎంత సన్నగా ఉందో. మరే అందంగా ఉన్నారు మీరు. ఇక మొగోళ్ళ బొమ్మ తయారు చేస్తాడు. ఎట్లాంటి పిండి పట్టుకుంటాడు, ముక్క, ఆ కళ్ళ ఏదో ఒకటి పెట్టు, ఏది జుట్టు పెట్టాలా, ఇంత పెడితే అయిపోతుందా,
మగవాళ్ళు చూడండి 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అవునా? ఒప్పుకుంటారా? ఇక్కడ చూడు. ఇక మగవాళ్ళ బొమ్మలు ఎట్లుంటారంటే చూస్తున్నా, ఆడు పొట్టోడు, నేను నల్లోని, ఇదిగో అన్న చూడు, ఇదిగో. మీరందరూ మగాళ్ళు, వాళ్ళందరూ ఆడరు వాళ్ళే. అయితే అమ్మాయిలు ఎక్కడ ఆపితే అక్కడ బస్సు ఇట్లా అంటే చాలు ఆగిపోద్ది బస్సు. అదే అబ్బాయి వాడు ఇట్లా అంటాడు, ఊపుతాడు, మొత్తం పట్టుకుంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా మొత్తం అంటాడు, అయినా ఆగదు. సూపర్ సూపర్. వాడు కింద పడి మీద పడి మొత్తం వాడు చెమట కత్తుంటాడు. సరే బస్ స్టాప్ దగ్గర ఆగుద్దంటే నడిపేవాడు మగోడే, ఇటు చూస్తే వెళ్ళిపోతుంటాడు. వీడి పాపం పరిగెత్తుకుంటా చేసింగ్ 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 చేసి ఆ బస్సు బట్టి ఏడాడబడుతుంటాడు కొడుకు పాపం. కాలేజీకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళకపోతే ప్రిన్సిపల్ వాడు మగోడే, వాడు కొడుతుంటాడు. పట్టుకొని ఏడాడబడుతుంటే లోపల నుంచి ఒక మగోడు వస్తాడు, కండక్టర్. ఎరా రే కడుపు అన్నం తింటా గడ్డి తింటున్నా, ఏడాడబడి వస్తా రే. ఆ మోహన్ చూడు, మోహన్ ఏదో మోహన్ ఆడు మోగాడేగా, నాన్న లోపల రానొచ్చుగా. ఇక్కడ చెప్పండి, అమ్మాయి అమ్మాయిని తొక్కేస్తుందా, అబ్బాయి అబ్బాయి తొక్కేస్తుందా, అబ్బాయి కూడా అబ్బాయిని తొక్కేస్తుందా? అబ్బాయే అబ్బాయిని తొక్కేస్తుంది. ఎవరు తొక్కుతున్నారో తెలియదు కానీ అబ్బాయి మాత్రం తొక్కిపించుకుంటుండు. సరే ఇదంతా పోయింది, డ్రైవింగ్ క్లాసులకు వెళ్తారా? అయితే డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి ఉంటే వాడు ఎట్లుంటుంది అంటే ఇట్లా కూర్చొనేసి వాడు వెళ్తాడు. వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవా, సీట్ బెల్ట్ పెట్టుకో. అది డ్రైవింగ్. ఏ బిసి అయి ఉంటాయి, తొక్కు, ఏ తొక్కు, బి తొక్కు, ఇది 1 2 3 గెర్లే అంటారు. ఆంటీ వచ్చింది మంచి టిప్ టాప్ తయారయ్యి ఎక్కడమే హైబ్రిడ్ చూస్తుంది. 1 minute సార్, పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. ఎక్కింది, ఏది గేర్ మీద చేయండి, ఇలా చేయబెట్టేసేయండి, ఇలా 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 వేస్తారు గేర్, ఇలా ఇలా అంత క్లోజ్గా నేర్పిస్తుంటాడు. అక్కడ కూడా మగోడే దొక్కుతాడు, మీకు అర్థం కావట్లే. ఓకే, మరి మా ఫిడేల్ ఫనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? బోరుబావిలో చిన్నపిల్లలు పడితే మీడియా వాళ్ళు చేసే హల్చల్ ఎలా ఉంటుంది? మొత్తం ఎలా ఉంటుంది అంటే ఈ మీడియా వాళ్ళ హడావుడు ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే చూడండి, రెడీ వచ్చేసరి మొత్తం కూడా బోర్బాయిలో ఏదో హడావుడు ఉంది, అందరు జనాలందరూ చూస్తున్నారు. వెంటనే వీళ్ళకి న్యూస్ అందింది. న్యూస్ అందిన హాయ్ హలో నమస్తే అండి, ఇక్కడ అంతా కూడా హడావుడు ఉంది, అందరూ కూడా ఇక్కడ 1000 మంది, ఇక్కడ ఉండేది 10 మంది ఉంటారు, ఇక్కడ 1000 మంది అందరూ కూడా చూస్తున్నారు. మొత్తం హడావుడు ఉంది. అసలు లోపల బోర్బాయిలో మరి అంతా కూడా పిల్లవాడు అసలు ఉక్కిరి బిక్కిరి ఆడిపోతున్నాడు, ఎంత ఉక్కిరి బిక్కిరి ఆడుతున్నాడు, కొట్టుకుంటాడు, లాస్ట్ క్లైమాక్స్ లో ఉన్నాడు. అసలు ఎంత వాడు హాయి లోపల గాలి మంచి లోపలంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మరి ఏడుస్తున్నారు. మరి అదేవిధంగా మరి మీ బాబు గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు అమ్మా? మీ తల్లి చాలా ఆనందపడుతుంది. మరి పిల్లవాడు లోపల సారు ఆ పిల్లగాడు అమ్మమ్మ ఈ పరిస్థితి చెప్పండి. మరి లోపల అమ్మమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. మరి పిల్లవాడు కూడా అంతగా ఎగురుతున్నాడు. అన్న తర్వాత పక్కన ఒక నుంచి అప్పటి నుంచి ఫస్ట్ పడిన దగ్గర వాడు చూస్తున్నాడంట. సార్ మీరెవరు సార్? ఫస్ట్కి వెళ్ళి నేనే చూస్తున్నా, ఎవరు సాక్ష్యం లేదు, నేనే ఫస్ట్ పడ్డ దగ్గర నుంచి నేనే ఉన్నా, మొత్తం నేనే ఉన్నా. అవునా? అయితే ఇంత మాట్లాడదని చెప్పి వీడియో వచ్చిండు. సార్ మరి ఫస్ట్ మరి బాబు పడ్డ దగ్గర మీరు ఉన్నారు, పరిస్థితి ఏంది? టీవీలో ఇప్పుడే వస్తుందా తర్వాత వస్తుందా? ఇప్పుడే వస్తాను సార్, లైవ్ ఆల్రెడీ. ఒక్క నిమిషం మా ఇంట్లో ఫోన్ చేస్తా. ఓ అమ్మా నేను టీవీలో వస్తానంట, ఇప్పుడే వస్తుందంట, పెట్టే ఒకసారి టీవీ పెట్టే కనపడతానంట. సార్ మాట్లాడు. అది మొత్తం ఏమైందంటే మొత్తం పిల్లగాడు కింద పడ్డాడు, అది మొత్తం ఏదో అయింది, లోపలంతా పిల్లగాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఒక్క నిమిషం అమ్మ వస్తారా కనబడుతున్నానే, ఏం జిప్పు పెట్టుకోలేదు, ఆగవి ఒక్క నిమిషం. తాత ఏంటి పరిస్థితి? తాత కాదు డాడీ. డాడీ ఎట్లుంది పరిస్థితి? ఆ సినిమా సూపర్, హీరోయిన్ మాత్రం అద్భుతంగా ఉంది. 100 రోజులు. అది కాదు, నీ కొడుకు పడ్డాడు కదా. ఏడబడ్డాడు? అట్లా కాదు, లోపల కొట్టుకుంటాడు కదా. అరే రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉంది సినిమాలో, అది కాదా మీది? ఇక పొక్కిలినర్ వాళ్ళు తొవిటోళ్ళు ఉంటారు కదా, స్టార్ట్ చేసిండు. మరి ఇక్కడ 10 పొక్కిలినర్లు వచ్చినాయి, మొత్తం కూడా తవ్వుతున్నారు. మరి అంతా కూడా హడావుడి ఉంది లోపలంతా కూడా. మరి 10 కిలోమీటర్ లోపల తవ్వారు, 20 కిలోమీటర్ లోపల తవ్వారు. అందుకో అబ్బాయి కింద పడుతున్నాడు, 5 నిమిషాల కింద మరి పైకి వచ్చేస్తున్నాడు. తీరా చూస్తే బొమ్మ. అప్పుడు విలేకరులు అడిగారు, ఏంది మరి అక్కడ బొమ్మ ఉంది కదండి, మరి ఏంది ఎందుకన్నా అలా హల్చల్ చేశారు, ఎందుకు ఏడ్చారంటే ఏం లేదు మా పిల్లగాడు బొమ్మ కావాలని ఏడ్చిండు, ఆ బొమ్మ కోసం మేము ఏడ్చినాం, అంతే తప్ప పిల్లగాడి గురించి ఏం కాదు. ప్రేమించుకుంటే పెళ్ళవుతుంది, కానీ పెళ్ళవుతే విడిపోతారంట. అదేంటి కనుక్కుందాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ సత్తన్న. ఎగరేసే సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలంటే
ఏం చేయాలి ప్రేమ శాశ్వతంగా ఉండాలంటే? ఆస్తులు రాసుకోవాలి, ఒకరికొకరు ఆస్తులు రాసుకోవాలి. ఓకే, యువర్ స్టేట్మెంట్. యూ వాంట్ టు టెల్ సంథింగ్? నమ్మకం, ప్రేమ ఉండాలి. సరే, నేను అనుకున్నది ఏంటో చెప్తాను, మీరు అనుకున్నది చెప్పారు. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉండాలంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏమైతే చెప్తాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని కూడా నన్ను ఇష్టపడుతుంది, నేను కూడా అమ్మాయిని ఇష్టపడుతున్నా. అమ్మాయి పేరు రోజా. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు అందరికి తెలుసు, కానీ చెప్పలేదు, ఒప్పుకుంటలేదు. ఒకరోజు పోయి కలిసి అట్లా అమీర్పేటలో రోడ్లో ఉన్నప్పుడు, హాయ్ రోజా. అరే వెళ్ళిపోయింది ఏంటి అంటే చాలా చిరాగ్గా మొహం పెట్టేసి వెళ్ళిపోయింది. దాని ఫ్రెండ్ నాకు ఫ్రెండే. దాన్ని నెక్స్ట్ డే అడిగినాయి, దానికి నువ్వంటే ఇష్టమే, కాకపోతే ఇంకో 2-3 సార్లు నీతో అడిగించుకోవాలని ఉందంట, ఆ తర్వాత చెప్తాదంట. అవునా? ప్రపోజ్ చేశాను, ఒప్పేసుకుంది, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక రవణ నిజంగా చెప్తున్నా, పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేదో, చాలా అందంగా ఉండేది. ఐశ్వర్యాన్ని తీసి భానుప్రియని తీసి మిక్సీలో వేస్తే వచ్చే అవుట్పుట్ రోజా. అంత అందంగా ఉండేది. పెళ్లి తర్వాత ఒక రోజు పొద్దున్నే చూసిన బ్రష్ చేసినప్పుడు ఎంత గలీజ్గా ఉంది ముఖం అంటే, అమ్మ దీన్నా నేను ప్రేమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమండి చేపలు మటన్ తొందరగా తీసుకురండి, ఈరోజు బగారా రైస్ రొయ్యలు తీసుకొని చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి బావా అన్నాడు ఒకడు. వాళ్ళ తమ్ముడు, బాబు బాగున్నావా, అత్త, మామ, మొత్తం వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరి కోసం చేపల కూర, మటను. సో అయిపోయి ఓహో ఈ ప్లాన్, ఈ కుట్ర ఇట్లుందేమో అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మా వాళ్ళు వస్తారని ఫోన్ చేశాను. మా అమ్మ నాయన వాళ్ళు వస్తాను. నాకు నెత్తిన వస్తుంది ఈరోజు. హెడ్డెక్ లేదు, ఏం లేదు, పాడలేదు, బాగానే ఉంది. కానీ మా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆమెకి హెడ్డెక్ వచ్చింది. ఆమె గుణం అంతా తెలుస్తుంది రోజు రోజుకి. ఈ గుణం అంతా తెలిసి ఒకరోజు మొత్తం మనసు తిరిగిపోయి డైవర్స్, అది బ్రేకప్ చెప్పా. ఆమె మన బ్రేకప్ నీతో ఎందుకు, నీ మంచి సంబంధాలు కాదనుకో నువ్వెంట పడ్డావు, నువ్వు 3 సార్లు నన్ను ప్రపోజ్ చేసావు కాబట్టి నేను ఒప్పుకున్నా. నాకు అర్థమైంది అప్పుడు ఎందుకు చెప్పించుకున్నా అంటే ఈ డైలాగ్ కోసం. ఇది ఫ్రస్ట్రేషన్ భరించలేక తల్లకని 3 సార్లు అనేసిన ఖతం. అంతే, అప్పు అయిపోయింది బ్రేకప్. పెళ్లి అనేది ఏంటంటే మూసున్న తలుపు లాంటిదంట. బయట నుండి లోపల పోవాలని ఉంటది, లోపల నుండి బయటకు రావాలని ఉంటది. ఓకే, మరి మా సతనకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అప్పట్లో ఉపవాసాలు ఎలా ఉండేటి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను కూడా అప్పట్లో ఉపవాసం ఉండేవానా. శివరాత్రి వచ్చినప్పుడు మాత్రం పర్టికులర్ గా పొద్దునంతా ఉపవాసం, రాత్రంతా జాగారం. పొద్దున ఉపవాసం 11-12 అయిందంటే షురు అవుతుంది. ఒక్కొక్కడు నీళ్ళు తాగుతుంటే నోరు ఎండిపోతుంటది. పక్కన కూడా ఇడ్లీ ఆ ఇడ్లీ జీవితంలో మొదటిసారి చూస్తున్నట్టే ఫీలింగ్. ఎందుకంటే పొద్దున తినలేదు, ఇడ్లీ ఇంత అందంగా ఉంటుందా, ఇంత బాగుంటుందా, వాడు స్పూన్ రసం వేసుకొని. ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఎట్లా చేస్తామంటే మామూలు సాయంత్రం కూడా ఫ్రూట్స్ తీసుకొస్తాం. కర్బూజు, అంగూర్లు, గాజర్గడ్డ, అవన్నీ వాటిని చూసి అమ్మా దీనికోసం బతకాలి, కనీసం 5 ఏళ్ళ దాకా బతకాలి. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఆ ఉపవాసాలు ఉంటారు చాలా మంది. ఇప్పుడు నేను ఉపవాసం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉపవాసం ఉన్నా, ఈరోజు శివరాత్రి ఉపవాసం ఉన్నా. కానీ నేను ఇక్కడ షూటింగ్ వచ్చినప్పుడు వాడు ఎవరు ఛాయ్ ఇస్తాడు, తాగాల్సిందే. అరే ఛాయ్ తాగుతున్నా తప్పదురా, ఇది జాబ్ చేస్తూ ఉపవాసం ఉండడం కష్టం. ఓకే, మరి ఇవాల్టి పటాస్ ఎపిసోడ్ లో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, సాయితి శిరీష. Your beautiful smile, your beautiful face, your beautiful eyes. ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే మేకప్ వేసుకోవడం కంటిన్యూ చేయాలి. సూపర్, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటూ మళ్ళీ మీ ముందు ఉంటుంది పటాస్ ఫుల్ 2 విత్